కళాఖండంతో విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నియోజకవర్గ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. కూటమి అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని గుడివాడ అమర్నాథ్ అన్నారు. పనిచేస్తా ఉంది, అది మీ వల్ల కాదు, మీ చేత కూడా కాదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడన్నా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇంతమందితో ఒక సమావేశం ఒక నియోజకవర్గంలో జరిగింది ఎప్పుడన్నా చూసామా? మళ్ళీ 4 సంవత్సరాలు పట్టింది వాళ్ళు రోడ్ల మీద రావడానికి. అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినంత వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు రోడ్డు ఎక్కడానికి భయపడ్డాడు ఈ రాష్ట్రంలో. అంటే వారికి అవకాశం ఇవ్వలేదు, మనం దేనికి ఇవ్వలేదు, ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం, అన్ని పనులు చేశాం, అన్ని కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చాం. మళ్ళీ ప్రశ్నించేటువంటి హక్కు ప్రతిపక్షానికి ఇవ్వకుండా మన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 2,75,000 కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ జరిగినటువంటి పొరపాటు ఏంటి? నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం, డైరెక్ట్ గా ఎక్కడిలోకి వెళ్ళిపోవడం, మరి మధ్యలో మా పని ఏంటని మీరు అనుకున్నారు. కానీ జగనన్న మొదటి 5 ఏళ్ల పరిపాలనలో ఆయన బటన్ నొక్కాడు, ప్రజలు ఆ సంక్షేమ పథకాలు అందుకున్నారు.